కాబట్టి ఆ కల్పం ప్రకారం చేసింది పరమేశ్వరుడు అనుగ్రహించి ప్రత్యక్షం అయ్యాడు. ఒక్కసారి కన్నుల విప్పి చూసింది శ్రీమన్నారాయణుని యొక్క స్వరూపాన్ని. అదొక అద్భుతమైనటువంటి స్వరూపం. అసలు ఆయన యొక్క రూపాన్ని చూసేటప్పటికీ ఎవరికీ కూడా అసలు నోటి వెంట మాట రాదు, నిరుత్తూరులై అలా ఉండిపోతారు. అంత మంగళప్రదంగా అంత అందంగా ఉంటుంది అసలు ఆ విష్ణు స్వరూపం. కాబట్టి ఆ తల్లి చూసింది. పోతన గారు పరకాయ ప్రవేశం చేశారు అదితిలోకి. అసలే స్త్రీ, దానికి తోడు పరమపతివ్రత. ఆమె భక్తితో భర్త చెప్పిన వ్రతాన్ని చేసింది. పరమేశ్వరుడు ప్రత్యక్షం అయ్యాడు. ఇప్పుడు ఆవిడ మొదటి నమస్కారం ఎవరికి? పరమేశ్వరుడికి అనుకుని మీరు అనుకుంటే తప్పు. తన భర్తకి. మహానుభావుడు నాకు ఎంత గొప్ప వ్రతాన్ని అనుగ్రహించాడు. నేను బాధపడుతుంటే నేను బాధలోంచి పైకి రావడానికి ఆయన చెప్పిన వ్రతం వలన నాకు ఈశ్వరుడు ప్రత్యక్షం అయ్యాడు. అది పతివ్రత యొక్క లక్షణం. ఎప్పుడూ భర్తని స్మరిస్తూ. కాబట్టి ఇప్పుడు ఆవిడ చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుచ్చి మందమధురాలాపంబుల పొగడనదిది లక్ష్మీనాథం. వచ్చినవాడెవరు? పోతన గారు శ్రీ మహావిష్ణువు యొక్క పేర్లు వాడేటప్పుడు చాలా చమత్కారంగా వాడతారు. సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు అమ్మవారి పేర్లు చాలా తక్కువ వాడుతూ ఎక్కడ ఏ పేరు వాడితే అద్భుతంగా అన్వయం అవుతుందో అలా వాడినట్టుగా అలా వేస్తూ ఉంటారు విష్ణునామాల్ని. లక్ష్మీనాథున్, ఆయన లక్ష్మీనాథుడు, ప్రత్యక్షమైన వాడు. లక్ష్మీనాథుడంటే లక్ష్మి అంటే ఐశ్వర్యం, ఆమెకి నాథుడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏమి ఇవ్వలేడు, ఏమైనా ఇస్తాడు. ఇప్పుడు ఆయనే ప్రత్యక్షం అయ్యాడంటే అర్థం ఏమిటి? అదితి కోరిక తీరిపోతుంది. తీరా అడిగిన తర్వాత అలా అంటావా? కష్టమేమో. అలా అనవలసిన అవసరం ఉన్నవాడు కాడు ఆయన. మాధవుడు. మాధవుడు మా అంటే లక్ష్మీధవుడు అంటే భర్త, లక్ష్మీనాథుడు అయిన. కాబట్టి ఆయన ఏమి ఇవ్వలేడు, ఏమైనా ఇవ్వగలడు. ఉన్నవాడు అందరూ ఇవ్వగలరా? ఇవ్వలేరు. ఉన్నవాడయి దయ ఉన్నవాడు, అందుకని ఇవ్వగలడు. అందుకని అవతారంగా వచ్చాడు. అది అవతారంగా రావడంలో ఉన్నటువంటి ప్రజ్ఞ. ఎందుకు వచ్చాడు అంటే ఇవ్వడానికి వచ్చాడు. ఇవ్వడానికి రావడానికి కారణం 15 రోజులు వ్రతం చేస్తే వచ్చి ఇచ్చేస్తారా దేవలోకాలు? దయ అటువంటిది, ఆయన కారుణ్యం అటువంటిది, అందుకు వస్తాడు. నేను అందుకే చెప్పా, ఎప్పుడు అవతారం విన్నా మీరు దయని స్మరిస్తూ ఉండాలి అని చెప్పాను నేను. కేవలము కల్పం వలన వచ్చే లేదు, ఆయన దయ కూడా ప్రధాన కారణమై ఉన్నది. అందుకని ఇప్పుడు ఆయన ఎదురుగుండా వచ్చి నిలబడితే అదితికి నోట మాట రాలేదు. ఆవిడ స్తోత్రం చేద్దాం అనుకుంది, కానీ నోరు పెగల్లేదు. ఎందుకు పెగల్లేదు? అసలు పోతన గారు చెప్పిన కారణం అద్భుతం. చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి. ఇప్పుడు నేను ఉపన్యాసం చెప్తున్నాను. అయ్యో కోటేశ్వరారు నిన్న పానకం ఇమ్మన్నారు, మీకు మర్చిపోయామండి, ఈ పానకం తాగేసి చెప్పండి, లేకపోతే తాగుతూ చెప్పండి అన్నారు అనుకోండి. గడగడగడగడ తాగుతూ నేనేం మాట్లాడినా? నోటితో అది తాగుతూ మాట్లాడటం సాధ్యమా? మాట్లాడలేను. కానీ మనకి పరమేశ్వరుడిచ్చిన ఇంద్రియాల్లో ఏ ఇంద్రియం ఆ ఇంద్రియం పనే చేస్తుంది. కన్నుందనుకోండి చూస్తుందంతే, నోరుందనుకోండి తాగుతుందంతే. కంటితో తాగరు, నోటితో చూడరు, ఈ రెండు సాధ్యం కావు. కానీ భగవంతుణ్ణి చూసినప్పుట ఒక ఇంద్రియం చెయ్యవలసిన పని ఇంకో ఇంద్రియం చేసేస్తుంది. అది చమత్కారం. చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి. ఏమిటంటే అలా చూసేస్తున్నాడు ఆయన, ఏమిటి దృష్టి తగులుతుంది, ఏమిటి తాగేస్తున్నట్టు అలా చూస్తున్నాడు అంటారు. అంటే నోరు చెయ్యవలసిన పని కళ్ళు చేసేయి, కళ్ళతో తాగేస్తోంది ఆవిడ. అంటే ఆవిడ ఆయన రూపాన్నంతటినీ మనసులో ముద్ర వేసేసుకుంటోంది, నిశ్చేష్టురాలైపోయింది. అబ్బా, ఇంత మంగళప్రదమైన రూపమా స్వామిదని పరవశంలో ఉంది. చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి. బుద్ధి అంతా ఆయన్ని చూడ్డంలో అంత మమేకమైపోతే నోట మాట ఏమొస్తుంది ఇంకా? కాబట్టి హర్షోద్ధతయై వాపుచ్చి మందమధురాలాపంబుల పొగడనది లక్ష్మీనాథం. శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం. అదితి యొక్క మనస్థితిని మనకి కనపడేటట్టుగా చెప్తారు పోతన గారు. అది ఆయన యొక్క రచనా వైశిష్ట్యం. ఆమె పొగుడుతోంది పరమేశ్వరుణ్ణి. ఎలా? ఎవరికీ వినపడదది. ఏమిటో గొణుక్కుంటున్నట్టుగా ఉంది, కానీ అస్పష్టత కాదు. మందమధురాలాపంబుల, మధుర మధురమైన మాటలతో, మందంగా చాలా మెల్లటి మాటలతో ఆమె ఎవరికీ వినపడకుండా నోట్లో గొణుక్కున్నట్టుగా పొగుడుకుంటుంది. ఎందుకని? గట్టిగా మాట్లాడడానికి ఆవిడికి మనసంతా ఆయన మీద కేంద్రీకరింపబడిపోయింది. ఆమె అలా పొగిడి స్తోత్రం చేసి
నా కొడుకులకు రాజ్యం పోయిందయా, నా కొడుకులకి మళ్ళీ రాజ్య వైభవాన్ని ఇప్పించు అని అడిగితే ఆయన అన్నాడు, నీ కోడండ్రును నీ కుమారవరులు నీనాథుడు శ్లోకింపన్, నీ భర్తయు శ్లోకింపన్, నేను ఎంత నీకు గొప్ప వైభవాన్ని ఇవ్వాలనుకుంటున్నానంటే, నీ కోడండ్రును నీ కుమారవరులు నీనాథుడు నీవున్ శ్లోకింపన్ భవదీయ పతుల్ సమ్మోదింప రాత్రించరుల్ శోకింపన్ భవదీయ గర్భమున తేజోమూర్తి జన్మించదన్ నాకున్ వేడుక పుట్టు నీసుతుడనై నర్తించి వర్తింపగా. అమ్మా అదితి, నువ్వు సంతోషించేటట్టు, నీ భర్త సంతోషించేట్టు, నీ కొడుకులు సంతోషించేటట్టు, నీ కోడళ్ళు సంతోషించేటట్టు నువ్వు కోరుకున్నటువంటి రాజ్యవైభవం అంతా నీకు దక్కుతుంది. నువ్వు నన్నొక వరం అడిగావు, నేను నిన్నొక వరం అడుగుతున్నాను, నాకు ఇస్తావా అన్నాడు. ఆవిడ తెల్లబోయింది. లోకంలో అందరూ ఆయన్ని వరాలు అడగడమే కానీ ఆయన వరం అడగడం అన్నది ఉంటుందా లోకంలో ఎవరినైనా? అటువంటిది ఆయన అదితిని అడిగాడు, నాకున్ వేడుక పుట్టు నీసుతుడనై నర్తించి వర్తింపగాన్. అమ్మా, నాకు నీ కొడుకునై పుట్టాలని కోరికగా ఉందమ్మా, నీ ఒళ్ళో ఆడుకోవాలనుంది, నువ్వు ఒరే ఇలా రా అని పిలిచి నన్ను పట్టుకుంటే నిలబడాలనుంది, నీ కొడుకుగా పుట్టాలనుకుంటున్నానమ్మా, నీ గర్భవాసం చేసి నీ ఒళ్ళో ఆడుకోనా అని అడిగాడు. ఎంత చిత్రం, నిజంగా ఎంత మురిసిపోయి ఉంటుంది అదితి. నీ కోడండ్రును నీ కుమారవరులు నీనాథుడు నీవును సంశ్లోకింపన్ భవదీయ మతుల్ సమ్మోదింప రాత్రించరుల్ శోకింపన్, రాక్షసులందరూ ఏడిచేటట్టుగా నీ కడుపున పిల్లాన్నై పుట్టనా అని అడిగాడు. ఎందుకు అడగడం? ఆ కోరిక ఎందుకు? ఆవిడ అడిగిన కోరిక తీర్చేస్తే సరిపోదా? ఇందులో 2 రహస్యాలు ఇమిడి ఉన్నాయి. ఈశ్వరుడు సర్వజ్ఞుడు, ఆయనకు అన్నీ తెలుసు, మనకి తెలియదు. మనది కొంచెం సంకుచితం లేదా పరిమితం. మనకి గత జన్మ యొక్క విశేషాలు మనకి తెలిసి ఉండవు. కానీ భగవంతుని జీవుని యొక్క పాపపుణ్యములన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటాడు. ఈ అదితి కశ్యపులు గత జన్మలో పృష్ణిగర్భుడు అనబడేటటువంటి దంపతులు. వాళ్ళిద్దరూ శ్రీకృష్ణ భగవానుడి గురించి, శ్రీ మహావిష్ణువు గురించి ఘోరమైన తపస్సు చేస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలని అడిగాడు. ఆమెకు అప్పటికి బిడ్డలు లేరు. నాకు మోక్షం కావాలని అడగడం మానేసి నీలాంటి బిడ్డ కావాలని, నాలాంటి బిడ్డడు నేను తప్ప వేరొకడు లేడు. కాబట్టమ్మా 3 సార్లు నీకు కొడుకుగా పుడతానన్నాడు. 3 సార్లు కొడుకుగా పుడతానన్నవాడు పృష్ణి సుతపుడు అన్న దంపతులకి పృష్ణి గర్భుడు అన్న పేరుతో ఒకసారి పుట్టాడు. వాళ్లే ఇప్పుడు అదితి కశ్యపులుగా వచ్చారు. ఇప్పుడు మళ్లీ వాళ్ళ కడుపున తాను పుట్టాలి. పుడితే తప్ప గతంలో తానిచ్చినటువంటి వరం పూర్తవదు. 3వసారి దేవకీ వసుదేవులకి పుట్టాలి కృష్ణ భగవానుడిగా. అందుకుని వరం అడిగాడు. ఎప్పుడో మనం చేసినటువంటి చిన్న పుణ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకునేవాడు పరమేశ్వరుడు. పరమేశ్వరుడు ఎప్పుడూ చేసే ఉపకారాన్ని కూడా మర్చిపోగలిగినటువంటి కృతజ్ఞుణ్ణి నాలాంటి వాణ్ణి. కాబట్టి నాకున్ వేడుక పుట్టు నీసుతుడనై నర్తించి వర్తింపగాన్ ఒక కారణం. 2వ కారణం, ఇప్పుడు ఇంద్రుడికి రాజ్యం ఇవ్వాలి. ఇంద్రుడికి రాజ్యం ఇవ్వాలంటే బలిచక్రవర్తి దగ్గర రాజ్యం పుచ్చుకోవాలి. బలిచక్రవర్తిని చంపేద్దామంటే యుద్ధం జరిగినప్పుడు బలిచక్రవర్తి పనుపన ప్రహ్లాదుడు వస్తాడు, తాతగారు. ప్రహ్లాదుడు వచ్చి ఎదురుగుండా నిలబడితే ఏమి యుద్ధం చేస్తాడు అంతటి మహాభక్తుడితో? పైగా బలిచక్రవర్తి చేసిన దోషం ఏముంది? ధార్మికంగా పరిపాలిస్తున్నాడు. శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటియందు ధర్మపదవి ఎందు తవిలి నాయందు వాడెన్నడలు నాడే హింసనందు అనడానికి ఆయన ఏం తప్పు చేసినవాడు కాదే. మరి ఎలా? ఇప్పుడు రాజ్యమా ఇంద్రుడికి ఇవ్వాలి. ఈవిడ తపస్సు చేసింది. రాజ్యం ఇంద్రుడికి ఇద్దామంటే బలిచక్రవర్తి దగ్గర పుచ్చుకోవడానికి బలిచక్రవర్తితో యుద్ధం చేయడం, చంపేయడం తేలిక. కానీ ఏ కారణానికి చంపాలి? అలాగని ఇంద్రుడికి ఇవ్వకపోతే ఈవిడ చేసిన తపస్సు ఏమైపోతుంది? పైగా తాను కొడుకుగా రావాలి, వచ్చి తీరాలి, వచ్చి ఇప్పుడు ఈ ఉపకారం చెయ్యాలి. కాబట్టి ఆయన రెండిటికీ మధ్య మార్గంగా ఏం చేశాడంటే, కశ్యప ప్రజాపతికి అదితి బ్రాహ్మణ కుటుంబం గనక నీ కడుపున పుడతానన్నాడు. ఇప్పుడు కడుపున పుడితే బ్రహ్మచారి అవుతాడు. ఉపనయనం చేస్తే బ్రహ్మచారి అయితే భిక్ష తీసుకునే అధికారం వస్తుంది, భిక్షాటన చెయ్యొచ్చు. భిక్షాటన చేస్తే బ్రహ్మచారికో అధికారం ఉంటుంది.
ఇళ్ల ముందుకు వెళ్ళి గురువుగారు వెళ్ళి భిక్షాటన చేసి పట్టారంటే భవతి భిక్షాం దేహి అని నిలబడతాడు. ఆశ్రమాల్లో 2 ఆశ్రమాల్లో వాళ్లే భిక్ష స్వీకరించాలి. ఒకడు బ్రహ్మచారి, ఒకడు సన్యాసి. వాళ్ళిద్దరికీ భిక్ష తీసుకునే అధికారం. కాబట్టి భవతి భిక్షాం దేహి అని పుచ్చుకోవచ్చు బ్రహ్మచారి. కాబట్టి ఇప్పుడు యుద్ధం చెయ్యక్కర్లేదు. బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి బ్రహ్మచారిగా భిక్షాం దేహి అంటే ఏం కావాలంటాడు. అన్నీ ఉన్నవాడినన్న అతిశయం ఒకటి రాక్షస శరీరంలో ఉండడం వల్ల ఉండిపోయింది కదా. ఏం కావాలంటాడు. అబ్బే ఏముంది 3 అడుగులు అంటే, అబ్బే 3 అడుగులు ఏమిటి ఇంకా అడుగు అంటాడు. అక్కర్లా 3 అడుగులు చాలు. పుచ్చుకో అంటాడు. 2 అడుగులతో 2 ఆకాశం భూమి కొలిచి 3వ అడుగు ఎక్కడ పెట్టనని ఆయన తల మీద పెట్టేస్తే రాజ్యం వచ్చేసి ఇంద్రుడికి ఇచ్చేయచ్చు. బలిచక్రవర్తితో యుద్ధం లేదు, ప్రహ్లాదుడితో యుద్ధం లేదు. తేలికగా ఇంద్రుడికి రాజ్యం ఇచ్చేయచ్చు. మరి బలిచక్రవర్తి పరిస్థితి ఎలా అనుగ్రహించాలో పరమేశ్వరుడికి తెలుసు. ఇంత ధర్మాన్ని దృష్టిలో పెట్టుకుని తన భక్తులైనటువంటి వాళ్ళని తాను చెనకలేక, తన భక్తులైన వాళ్ళు చేసిన తపస్సుకి వాళ్ళ కోరిక తీర్చకుండా ఉండలేక, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన పరమేశ్వరుడు భిక్షాటనానికి సిద్ధపడ్డాడు. ఇది ఆయన ఔదార్యం, ఇది ఆయన దయ. ఇంతటి దయామూర్తి అయినటువంటి పరమేశ్వరుడు ఎవరికి ఏమి ఇవ్వలేడు. ఎందుకు ఇవ్వడు? అందుకే ఒక అవతార స్వీకారమునకు దయ ప్రధానమై ఉంటుంది అనడానికి కారణం అక్కడుంది. అందుకని ఎప్పుడు ఎక్కడ అవతారం స్వీకరించాలో అలా వస్తాడు తప్ప ఆయన ఏదో ఇలా మధ్యమూర్తి అవ్వడానికి ఏ కారణం లేకుండా ఉత్తినే చేప అయిపోవడం, ఏదో సృష్టి పరిణామం చెప్పడానికి చేప అయిపోవడం, సృష్టి ఆయన అది చెప్పడానికి ఆయన చేప కప్ప అవడం ఎందుకు? అవన్నీ కాదు అర్థాలు. అవతార స్వీకారం చెయ్యడానికి ప్రబల కారణమేమి అంటే దయ. అప్పుడు ఉన్న పరిస్థితికి పరిష్కారానికి ఉపయుక్తమైన శరీరమునందు ప్రవేశం. కాబట్టి ఇప్పుడు అమ్మా నేను నీ కడుపున పుడతానన్నాడు. ఆవిడ ఎంతో సంతోషపడిపోయింది. తప్పకుండా నాయనా, నాకు కొడుగ్గా నువ్వు పుడితే అంతకన్నా ఆనందమా?